హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి రెసిపీ అండి. కస్టర్డ్ మ్యాంగో ఫ్రూట్ అనమాట. ఇది మ్యాంగో సీజన్ అయిపోయే లోపల ఒక్కసారైనా మనం చేసుకుని తిని ఆ రుచిని ఆస్వాదించాలండి. అంత యమ్మీగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చల్లగా మనం సర్వ్ చేసుకోవాలి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఇదిగోండి, కస్టర్డ్ మ్యాంగో ఫ్రూట్ కోసం నేను ఒక మ్యాంగో తీసుకున్నానండి. మ్యాంగో ఫ్రూట్ ఒకటి తీసుకున్నాను. ఇది బాగానే ముగ్గింది. మరీ మెత్తగా అయిపోలేదు, అలానే పచ్చిగా లేదు, నార్మల్గా ముగ్గింది అనమాట. దీంట్లోకి మనం బాదం పప్పులు వేస్తామండి. చిన్నగా కట్ చేసి చాప్ చేసుకుని చిన్నగా వేస్తాము. ఇది మనం పాలతోనే చేస్తాము. అలాగే కస్టర్డ్ పౌడర్ ఉండాలి అబ్వియస్లీ. మరి కస్టర్డ్ ఫ్రూట్ అంటే కస్టర్డ్ పౌడర్ ఉండాలి కదండి. ఇది 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నేను మ్యాంగో ఫ్రూట్ కట్ చేసి బాదం పప్పులు కూడా ఈ పై తొక్క తీసేసి కట్ చేసి అప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి, ముందుగా మనం బాదం పప్పులు అయితే ఈ విధంగా తొక్క తీసేయాలండి. పూర్తిగా తొక్క అంతా ఈ విధంగా తీసేయాలన్నమాట. తొక్కతో తినకూడదు బాదం పప్పు ఎప్పుడు కూడాను, ఎందుకంటే అది తొక్క హార్డ్గా ఉంటుందండి, డైజెషన్ అవ్వదు, స్టమక్ అప్సెట్ అవుతుంది అన్నమాట. తొక్కతో తినకూడదు. ఈ విధంగా బాదం పప్పులన్నీ కూడా నానబెట్టుకుని తొక్క ఒలుసుకుని మనం ఉపయోగించుకోవాలి దేంట్లో వేసినా కానీ. ఇదిగోండి, బాదం పప్పులు ఈ విధంగా తొక్క తీసేసిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. ఈ మనకి పైన గార్నిష్ చేసుకోవడానికి అందంగానూ ఉంటాయి, తినడానికి కూడా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇవి ఎలాగో నానాయి కాబట్టి మెత్తగానే కట్ అవుతాయండి, నో ప్రాబ్లం. నానిపోయాయి కాబట్టి ఈజీగా కట్ అవుతాయి. ఈ విధంగా అన్నీ బాదం పప్పులు ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, బాదం పప్పులన్నీ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనము బనానా ఇలాగా పీల్ చేసేద్దామండి. దీన్ని కూడా ఇలాగే తొక్క తీసేసి చిన్న ముక్కలు కట్ చేసుకుందామండి. మ్యాంగో కూడాను, బనానా అంటున్నాను, సారీ, మ్యాంగో కూడా మనము ఇలాగ తొక్క తీసేసి చిన్న ముక్కలు కట్ చేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా తొక్క చెక్కేసి మనము ప్రతిదీ ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి. మరీ మెత్తగా ముగ్గిపోకూడదు పండు, ఎందుకంటే మనం తొక్క చెక్కడానికి వీలుగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలి మ్యాంగో ఫ్రూట్. ఎందుకంటే ఇది తొక్కతో ఉపయోగించకూడదు, మనం డైరెక్ట్ తినేస్తాం కాబట్టి తొక్క చెక్కేసుకుని ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అయితే దీంట్లోకి మనం చాప్ చేసి ఉంచుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసేద్దాం. ఓకేనా? కొంచెం పైన గార్నిష్ కోసం ఉంచుకుందామండి బాదం పలుకులు. అలాగే దీంట్లో నేను చియా సీడ్స్ వేస్తున్నానండి. చియా సీడ్స్ 1 స్పూన్ వేసుకుంటే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఓకేనా? ఇవన్నీ మనం ఇలాగా కలిపేసి పక్కన పెట్టేసి ఉంచుకుందాము. ఇలా పక్కన పెట్టేసి ఉంచుకుందామండి. బౌల్స్లో వేసుకోవాలన్నమాట. ఇవి మనం ఏ బౌల్స్లో అయితే ఇది కస్టర్డ్ వేసుకుంటామో దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేద్దాము. అందాక ఇది కలిపేసి ఇలాగా పక్కన పెట్టేసుకుందాము. అయితే ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని మనం దీంట్లోకి కస్టర్డ్ పౌడర్ వేసి పాలతో మిక్స్ చేసి ఉంచుకోవాలండి. అప్పుడు పాలు వేడి చేసిన తర్వాత, ఎందుకంటే ఇది చల్లటి పాల్లోనే కలపాలి, గడ్డ కట్టేస్తుంది. చల్లటి పాల్లో కలిపింది మనం పాలు మరగబెట్టాక అందులోకి వెయ్యాలన్నమాట. సో ఇది మనం ఇప్పుడు 1 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇదిగో కొంచెం హాఫ్ వేస్తున్నాను నేను. దీన్ని మనం ఇప్పుడు పాలు వేసి మిక్స్ చేయాలన్నమాట. కొంచెం పాలు వేసి ఇలా కలిపేసి పెట్టుకుంటే అప్పుడు వేడి పాలలో మనం ఇది డైరెక్ట్ వేసి కలిపేయచ్చు. సరిపోతుంది. ఇలా కలిపేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం పొయ్యి మీద పాలు పెట్టి వేడి చేసి దాంట్లోకి ఇవన్నీ వేయాలన్నమాట. పెడదామండి, గిన్నె పొయ్యి మీద పెడదాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి గిన్నె పొయ్యి మీద పెట్టుకొని పాలు ఇందులోకి వేద్దాము. నేను 2 గ్లాసులు పాలు వేస్తానండి.
మీరు తీసుకున్న మ్యాంగో ఫ్రూట్స్ని బట్టి మీరు పాలు వేసుకోండి. సరిపోతుంది నాకు 2 గ్లాసుల పాలు. ఇవి హీట్ ఎక్కాలండి. బాగా పాలు వేడెక్కిన తర్వాత మరిగిన తర్వాత మనము కస్టర్డ్ మిల్క్ ఇందులోకి వేయాలన్నమాట. పాల్లో కలుపుకున్నాం కదా కస్టర్డ్ పౌడరు. ఈ పాలు బాగా వేడెక్కి మరిగిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు అందులోకి వేద్దాము. పాలు మరగనిద్దాం. ఇదిగోండి పాలు వేడెక్కుతున్నాయి. అయితే మనం ఇందులో కొద్దిగా షుగర్ వేద్దాము. 2 స్పూన్లు వేస్తాను. ఎందుకంటే మ్యాంగో తీయగానే ఉంటుంది, కాకపోతే పాలు కొంచెం చప్పగా ఉంటాయి కదా, మరి అందువల్ల నేను 2 స్పూన్లు వేసాను షుగరు. మీకు ఇంకా ఎవరైనా ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంకో 2 స్పూన్లు వేసుకోండి, కానీ నార్మల్గా సరిపోతుంది. ఓకే, షుగర్ ఒకసారి మనం ఇలాగా కలుపుదామండి. కలిపిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ ఇందులోకి వేస్తూ మనం కలపాలన్నమాట. కలుపుతూ వేయాలి. ఒకసారి ఇలా మిక్స్ చేయండి వేసే ముందు, తర్వాత వేసేటప్పుడు కూడా మీరు కలుపుతూ వేయాలన్నమాట. ఇప్పుడు పాలు పొంగొచ్చాయి కదండి, మరుగుతున్నాయి కదా, సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి ఇలాగ వేస్తూ కలపాలన్నమాట. ఇది అడుగును కొంచెం ఉండిపోయింది. సో ఈ పాలే మనం ఇందులోకి వేసేసి అంతే. దేన్ని మనం వృధా చేయకూడదు. ఊరికే ఏది రాదు కదండి, అందువల్ల వృధా చేయకుండా ప్రతిదీ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కొంచెం మంట పెంచి దీన్ని ఇలాగా తిప్పుతూ ఉండాలన్నమాట. మనం తిప్పుతుంటే అప్పుడు ఇది చిక్కబడుతుంది. కొంచెం మరి బాగా చిక్కబడిపోదు, కొంచెం చిక్కబడుతుంది. ఆ తర్వాత మనం ఫ్రూట్స్ మీద వేసినప్పుడు అవి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడు ఇంకా బాగా దగ్గరికి అయిపోతుంది అన్నమాట. తినేలాగా బాగుంటుంది, డిజర్ట్లా ఉంటుంది అన్నమాట. తినడానికి టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎవరి పిల్లలైనా ఇష్టంగా తింటారు. మాకు కూడా ఇష్టం, పెద్దోళ్ళకి కూడా. నాకు కూడా చాలా ఇష్టం ఇది. అందరికంటే ఎక్కువ నేనే తినేస్తాను ఇది చేస్తే ఇంట్లో. ఓకే, ఇలా కలిపేసి మనం ఇదిగో చూసారా, తిరగబడింది, మరుగుతుంది, పైకి వచ్చేస్తుంది, పొంగిపోవడానికి పైకి వచ్చేస్తుంది. సో ఈ టైంలో మనం ఆపేయచ్చు అనమాట. ఇంకా స్టవ్ కట్టేయడమేనండి. స్టవ్ కట్టేసాక కొంచెం ఒక 5 మినిట్స్ అలా చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత ఫ్రూట్స్ మీద వేద్దాం. నేను స్టవ్ ఆపేసాను. ఓకే, ఒక్క 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఫ్రూట్స్ మీద వేద్దాం. ఈ లోపల ఫ్రూట్స్ ముక్కలన్నీ బౌల్లోకి వేసుకుందాం. ఇదిగోండి, ఆ పాలు చల్లారే లోపల మనము ముందులా మిక్స్ చేసి పెట్టి ఉంచుకున్నాం కదండి ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు కావాలంటే దీంట్లో యాపిల్ వేసుకోవచ్చు, పైనాపిల్ వేసుకోవచ్చు, ఇంకా దానిమ్మ గింజలు ఉంటే వేసుకోవచ్చు, ఏదైనా. లేదు ఇలాగా ఒక్కో ఫ్రూట్ వేసుకున్నా బాగుంటుందండి, దేనికదే. మిగతా ఫ్రూట్స్ మిగతా సారీ చేసుకోవచ్చు. ఒక్కో ఫ్రూట్ ఒక్కో టైంలో అలాగా ఏది సీజనల్గా మనకు దొరికినప్పుడు వాటిని మనము ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అంటే ఒక వెరైటీ తిన్నామనే తృప్తి ఉంటుంది కదా, ఆ టేస్ట్ని మనం ఆస్వాదిస్తాము, ఎంజాయ్ చేస్తాము తినేటప్పుడు దాన్ని, ఆ రుచిని. ఈ చియా సీడ్స్ కూడా మనకి చాలా చాలా మేలు చేస్తాయండి, ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో మనం ఈ విధంగా పెట్టేసుకున్నాక ఆ పాలు కొంచెం చల్లారిన తర్వాత మనం దీంట్లో వేసేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లటిది తీసి సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. భలే బాగుంటుంది, అసలు చాలా యమ్మీగా ఉంటుంది. ఓకే, పాలు కొంచెం చల్లారాక అప్పుడు మనం దీంట్లోకి వేద్దాం. ఇదిగోండి చల్లారాయి. ఇప్పుడు మన కస్టర్డ్ మిల్క్ చల్లారాయి. ఇప్పుడు మనం వీటిని ఈ ఫ్రూట్స్ ఉన్న బౌల్స్లో వేద్దామండి. కొంచెం చల్లారితే సరిపోతుంది అనమాట, మరీ పూర్తిగా చల్లగా అయిపోవక్కర్లేదు. ఓకేనా, ఇలాగా ఫ్రూట్స్ ముక్కల మీద వేయండి. ఓకే, ఇలా వేసిన తర్వాత మనం వీటిని స్పూన్తో ఇలాగా కలపాలన్నమాట, ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా.
ఇలాగా ముక్కలు అడుగును ఉండిపోకుండా ఈ మధ్య మధ్యలోకి ఈ కస్టర్డ్ పౌడరు, ఈ మిల్క్ ఇవన్నీ వెళ్తే మధ్యలో బాగుంటుంది అన్నమాట తినడానికి. ఇలాగా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం చల్లగా సర్వ్ చేసుకోవాలన్నమాట. బాగుంటుందండి. ఓకే, ఇంకా పైకంటే మిల్క్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు. కొంచెం పైన దీనికి పడుతుంది. సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం పైన గార్నిష్ కోసమని ఉంచుకున్నాం కదా బాదం పలుకులు, అవి పైన ఇలాగే వేద్దామండి. కొంచెం అలాగా కనిపిస్తాయి అన్నమాట. ఆల్రెడీ బాదం పప్పులు మనం నానబెట్టి ఉంచాం కాబట్టి ఇవి మెత్తగానే ఉంటాయి, తినడానికి కమ్మగా ఉంటాయి. బాదం పప్పు పన్ను కింద పడి తగులుతుంటే కమ్మగా ఉంటుంది, బాగుంటుందండి. అయితే నేను ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెడతానండి. చల్లగా మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడతాను. ఇదిగోండి, చల్ల చల్లగా ఎంతో టేస్టీగా కస్టర్డ్ మ్యాంగో ఫ్రూట్ రెడీ అయిపోయిందండి. ఇందులో మనము చియా సీడ్స్ వేసాం కదండి. ఆ చియా సీడ్స్లో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయండి. ఇందులో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. అది హార్ట్కి అంటే గుండె ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. అంటే ఎల్డిఎల్ తగ్గించి హెచ్డిఎల్ని పెంచుతుందండి. అలాగే ఇందులో విటమిన్ B1, B3 కూడా ఉంటాయి. అలాగే ఇందులో కరిగే ఫైబరు, కరగని ఫైబరు రెండు కూడా ఉంటాయటండి. ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది. అలాగే నర్వస్ సిస్టమ్ సరిగా పనిచేసేలాగా సహాయపడుతుంది. బోన్స్ కూడా మనకి హెల్దీగా స్ట్రాంగ్గా ఉండడానికి ఈ చియా సీడ్స్ ఉపయోగపడతాయటండి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ చియా సీడ్స్ వల్ల చాలా చాలా లాభాలు, ఉపయోగాలు ఉన్నాయండి మన హెల్త్కి. సో అప్పుడప్పుడు మన ఫుడ్లో మనము చియా సీడ్స్ని ఇంక్లూడ్ చేద్దామండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.